హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంట్రా ఎప్పుడు అలానే స్టార్ట్ చేయాలా? అయిపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. సో మేము ముగ్గురం ఫ్రెండ్స్ బ్యావర్స్గా ఇంట్లో కూర్చొని ఉన్నాం. రోజుకి ఒక 10-15 జాబులు అప్లై చేస్తూ ఉంటాం, కానీ ఏది రాదు. ఏంది సర్లే అని రోజు మధ్యలో అలా ఇన్స్టా, యూట్యూబ్ ఓపెన్ చేస్తూ ఉంటాం. ఏరా ఏంది మధ్యలోనా? మరి చెప్పుకోవడానికి ఆశకి హద్దు, పేసుకి సిగ్గు ఉండాలిరా. నువ్వు రోజంతా ఫోన్ పట్టుకుని చేసేది అది, మళ్ళీ మధ్యలోనే పెద్ద చదివే వాళ్ళ కవరింగ్. సర్లేరా, బాగుపడడం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాల్సింది. కానీ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏమోలే, మొన్న ఇన్స్టా రీల్స్ చూస్తూ ఉంటే రీల్స్లో మా పక్కింటి అబ్బాయి వచ్చాడు. వాడు కూడా రీల్స్లోకి వచ్చి వాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాడు. అది చూసి వెంటనే షాక్ అయ్యి ఈ రీల్ మా ఫ్రెండ్ గారికి పెట్టా. అది ఎవడో కాదు, వీడే. ఇంకా మాక యూట్యూబ్ ఛానల్ అన్నా, ఇన్స్టా వీడియోస్ తీయడం అన్నా భలే సిగ్గప్ప. కానీ ఒక ఆశ, ఎప్పటికన్నా మేము యూట్యూబ్ స్టార్ట్ చేయాలని. సో ఆ పిల్లపు వీడియో చూశాక మాకు మా మీదే ఎందుకు నీకు ఏసి బతుకు అనిపించి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మేము మరీ అంత బేవర్స్ గాలం అయితే కాదు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. మాలో ఒకరికేమో ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ బాగా వచ్చు. ఇంకోటికేమో ఎలక్ట్రానిక్స్, గేమ్స్ అవి ఇవి ఆడడం అంటే పిచ్చ ఇంట్రెస్ట్. ఇంకోడైతే ఉన్నాడు, వాడి గురించి ఎందుకులేండి. వాడైతే ఒరే నువ్వు ఈ పని ఏదైనా చేసావా, మేము ఇది చేసాము అని అడిగితే రే నీ ఇవన్నీ ఆల్రెడీ చేసేసాను రా అని చెప్తాడు. అబ్బా, వాడు ఏం చేయకపోయినా అన్నీ చేసేసా అని చెప్పుకోవడం మాత్రం వాడికి అలవాటు. ఏంద్రా నన్నే నానేది? నిన్న నేను చెప్పలేదే, నీ పేరు ఏమన్నా చెప్పాను నిన్ను? ఆమె కంటెంట్ క్రియేటర్. ఇన్స్పెక్టర్ ఏంట్రా? నాకు దస్తా పేపర్లు, బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవటానికి. నువ్వా? మేము అదే అనుకుంటున్నాంలే. సో ఇది ఫ్రెండ్స్ మ్యాటర్. ఇవాళతో ఈ వీడియో అంతే. సో మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా మేమైతే వీడియోలు తీస్తూనే ఉంటాం. ఓకే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి మొట్టడానికి ఎంతసేపు మాకు చెప్పింది? ఎర్రిపు